ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనను జ్ఞాపకం చేసుకుని చక్కటి వాతావరణంలో ఆయన మాటలు వినడానికి అవకాశం ఇచ్చిన తండ్రైన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలో కలుపుదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, మరొకసారి పాటలతో నేను మహిమపరచగలిగాం. తదుపరిగా మా ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యం ధ్యానం చేస్తుండగా మీరే కనికరించండి. మరొకసారి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం. మీరు మాట్లాడకపోతే మేము బ్రతకలేము. నీ వాక్యం చేత మమ్మల్ని బ్రతికించండి. చెబుతున్న నన్ను వింటున్న మీ పిల్లలందరికీ కూడా వినగల చెవులను గ్రహించే మనసును ప్రసాదించమని వేడుకుంటూ మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ముగింపుకి వెళ్దాం. ఎన్నోసార్లు మరి చదివిన రెఫరెన్స్లే, ఎన్నోసార్లు మనము గుర్తించిన రెఫరెన్స్లే మరొకసారి జ్ఞాపకం చేసుకుని మరి ముగింపుకి వెళ్దాం. మంచిదండి. ఈ రోజుల్లో మనమందరం కూడా ఈ భూమి మీద జీవిస్తున్నాం. ఆరిన నేలపై కాలు మోపిన ప్రతి మనిషికి ఈ భూమి మీద కుటుంబం ఉంది. ఏముంది? కుటుంబం ఉంది. ఏమండి, మీకు అందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి కదా. ఈ భూమి మీద అమెరికా మొదలుకొని అలస్కా వరకు, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఏ మనుషుడైనా కుటుంబం లేకుండా జన్మించాడా? లేదు. అంటే ఒక మనిషి జన్మ వెనుకల ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర ఉంది. అలాగనే ఈ భూమి మీద ప్రతి మానవునికి కూడా ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము ఎవరిలో ఉండాలి అంటే దేవునిలో ఉండాలని బైబిల్ చెప్తుంది. ఏమండి? దేవునిలో ఉండాలని బైబిల్ చెప్తుంది. కానీ ఈరోజు ఒక కుటుంబం లోకంలో అనేక కుటుంబాలు ఉన్నాయి. ఈ అనేకమైన కుటుంబాలు ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్క కుటుంబం ఒక విధంగా ఉంటుంది. ఆ కుటుంబాలన్నీ కూడా మరొక కుటుంబాన్ని ఫాలో అవుతుంటాయి. లోకంలో ఉన్న కుటుంబాలు ఏమవుతుంటాయి? ఫాలో అవుతుంటాయి. అంటే ఈ భూమి మీద ఒక కుటుంబం మరొక కుటుంబాన్ని చూసి ఏమవుతున్నాయంటే వెంబడిస్తున్నాయి. మా కుటుంబం కూడా ఇలానే ఉండాలి, మా కుటుంబం కూడా ఇలా నడుచుకోవాలి. ఇదిగో పలానా వారి కుటుంబం చూడు ఎంత మంచిగా చక్కగా ఉన్నారు, వారి పిల్లలు చూడు, వారి ఇంటి యజమానులు చూడు, ఇంటి యజమానురాలను చూడు ఎంత చక్కగా ఉన్నారు అని మరొక కుటుంబాన్ని ఫాలో అవుతుంటాయి. అయితే ఈ భూమి మీద దేవుని కుటుంబం కూడా ఉంది. ఏ కుటుంబం ఉంది? దేవుని కుటుంబం. అసలు దేవుని కుటుంబం అంటే ఏంటి? ఏమండి, ఒక మాటలు మీరు గురించి చెప్పండి కాస్త. దేవుని కుటుంబం అంటే ఏంటి చెప్పండి. మీరేం చెప్పకపోతే, నేను వచ్చి వాక్యం చెప్పకపోతే అది ప్రయోజనకరం కాదనుకుంటాను నేనైతే. మరి మీరు కూడా మాట్లాడితే మన అంశం అలా కొనసాగుతుంది. మీరు మాట్లాడుకోకపోతే రాత్రి 12 పర్లేదా? ఎవరి కోసమే? కుటుంబాల కోసం కదా. అది విని ఎవరి కోసం? కుటుంబాల కోసం. రైట్. దేవుని కుటుంబం అంటే ఏంటి అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాలు కూడా దేవుని కుటుంబాలే. అది హిందువులు కావచ్చు, సిక్కులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ముస్లిం కావచ్చు,
జైనిజం కావచ్చు, ఏమండి, జూడాయిజం కావచ్చు, ఈ ప్రపంచంలో ఎన్ని వర్గాలున్నా, ఎన్ని మతాలున్నా, ప్రతి మతంలో ఉన్న కుటుంబాలు కూడా అది దేవుని కుటుంబము. ఒకసారి చూద్దాం బైబిల్ కూడా ఏం చెప్తుందో. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తులైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నారు. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి మనుచున్నదో చాలు. ఇక్కడ మాట అన్నాడు, మంచిది. మనం ఒక వచనం చదువుకున్నాం. ఈ వచనంలో ఒక మంచి మాట కనబడుతుంది. ఏ మాట అంటే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, ఏమండి, పరలోకమందును భూమి మీదను ఉన్న, ఏమంటే ఉన్న ప్రతి కుటుంబము. ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది, పరలోకంలో కుటుంబాలు ఉన్నాయా? ఏమండి, పరలోకంలో కుటుంబాలు ఉన్నాయా? చెప్పండి. పరలోకంలో కుటుంబాలు. ఈ మధ్యలో చాలా వాదనలు వచ్చేసినాయి కదా, పరలోకమా పరలోకం ఉందా, చాలా వాదనలు వచ్చాయి. మరి మీరే దాంట్లో ఉన్నారు, దాన్ని పక్కన పెడదాం. సరే, పరలోకమందు కుటుంబాలు ఉన్నాయా? ఏమండి, ఇది మాట్లాడితే ఇది యూట్యూబ్లో వాళ్ళు మాట్లాడుతున్న వారి సందర్భాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే కుటుంబం వచ్చింది కాబట్టి. ఏమండి, పరలోకంలో ఉన్న కుటుంబాలు ఉన్నాయంటే ఉన్నాయి. మొట్టమొదటిగా నువ్వు ఈ లోకానికి రాకముందు ఎక్కడున్నావు? పరలోకంలో ఉన్నావు. తండ్రి అయిన దేవుడు తన గర్భం నుండి కన్నాడు. అది ఎలా కన్నాడు? మరొకసారి చెప్పుకున్నాను నేను ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే. అంటే ఒకప్పుడు మనం భూమికి రాకముందు ఎక్కడున్నామంటే పరలోకంలో ఉన్నాము. దాన్ని కూడా కుటుంబం అన్నారంటే కుటుంబమే. మరి భూమి ఉన్న కుటుంబం ఏంటి? మనకు కూడా ఒక కుటుంబం ఇచ్చాడు. ఎందుకు? దేవుని ప్రేమ మనుషులకు అర్థం కావాలని ఈ భూమి మీద కుటుంబాలు ఇచ్చాడు మనకు. ఏమండి, తండ్రి తల్లి, ఏమండి, భర్త భార్య, పిల్లలు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అనే బంధాన్ని కలిపాడు. అసలు ఎందుకు ఈ బంధాలన్నీ? ఎందుకు ఈ కుటుంబం అంటే, ఒకప్పుడు మనం తండ్రి గర్భంలో ఉన్నాము, కన్నాడు, అదుగున ఒక బంధము, కుటుంబము. అక్కడి నుండి ఇక్కడికి వచ్చాం. ఏమండి, అక్కడి నుండి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కుటుంబము. ఈ కుటుంబంలో ఎవరుంటారు? తండ్రి తల్లి పిల్లలు ఉంటారు. ఏమండి, పిల్లలు మీ అందరికి కూడా పిల్లలు ఉన్నారు కదా, ఉన్నారు. మనకు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు మనకు కావాలని కొంచెం పరలోకమందు ఉన్న కుటుంబము, ఈ భూమి మీద ఉన్న కుటుంబాలలో తండ్రి తల్లి పిల్లలు ఉంటారు. తండ్రి తల్లి పిల్లలు ఉంటారు. ఏమ్మా, మీకు పిల్లలు ఉన్నారు కదా? ఉన్నారు. పిల్లలు లేని వారి పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా ఘోరం. ఏమండి, మనం బయటికి వెళ్తే మీకు ఎంత ఆస్తి అని అడగరు. ఏమడుగుతారు? ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటారు. మీ కుటుంబం ఏంటి? ఎందుకు పిల్లలు తల్లిదండ్రులకు అంత ఇష్టము అంటే, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని అప్పులు చేసినా, ఎన్ని సమస్యలున్నా, పిల్లలు కనబడే లోపల ఆ సమస్యలు, అప్పులు అన్నీ కూడా అలా మర్చిపోతారు. ఏమన్నా మర్చిపోరా? చెప్పండి, ఏమన్నారు?
ఉన్నాయా బాధలు? మనకే ఉంటాయి, వేరే వాళ్ళకు ఉండవు. మనకు బాధ లేకపోతే వాడు మనిషి కాదు నా దృష్టిలో. చాలామంది అంటారు నాకు కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. మనకే వస్తాయి, మందికి రావు. మనిషిగా మనకి వస్తాయి. ఆ కష్టం మనకి రావాలి, అప్పుడే మనం మనిషి అవుతాం. నాకే వస్తాయి కష్టాలు అనుకోవడం పొరపాటు. ఈ కష్టాలన్నీ కూడా ఉన్న పిల్లలు ముందర కనబడగానే మనకేమవుతారు? ఆ కష్టాలను మర్చిపోతాం. ఏమండి, నాకు కూడా పిల్లలు ఉన్నారు, మీకంటే ఎక్కువ మంది ఉన్నారు. నేను బహుగా చెప్పుకుంటాను, మీకంటే ఎక్కువ మంది ఉన్నారు. దేవుడు బహుగా దీవించాడు. మనకు గుత్తిసారి అద్భుత కుమార్ గారు తెలుసు మనకి. ఎంతమంది కుమార్తెలు? 4 కుమార్తెలు. దేవుడు నన్ను ఎక్కువగా దీవించాడు. 5 మంది కుమార్తెలు నాకు. ఏమండి, 5 మంది కుమార్తెలు. నాకున్న కష్టం మీకు ఎవరికి లేకపోవచ్చు. నాకున్న కష్టాలు మీకు ఎవరికి లేకపోవచ్చు. ఏమండి, ఈ రోజుల్లో ఒక ఆడపిల్లని సాకాలంటే ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. ఏమండి, చుట్టూ కంచేసి కలిగి ఉండాలి. ఆడపిల్ల అనగానే ఒక అమ్మాయిని పెంచడానికి ఈరోజు చాలామంది, 2 అంటే చాలా బాధపడుతున్నారు, 3 అంటే లోనే తీసేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు నన్ను ప్రేమించి 5 ఆడపిల్లలు ఇచ్చారు. 3 చదువుకుంటారు, 3 ఇంటికాడ ఉంటారు, 2 ఇంటికాడ ఉంటారు. అందులో ఒక్కరు కనపడకపోతే ఆలోచన చేస్తాను నేను. అలాగనే దేవునికి కూడా పిల్లలంటే ఇష్టం కాబట్టి కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. దీని పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం, అలాగని పరలోకంలో కుటుంబాలు లేవు. అక్కడ ఉండింది ఎవరంటే తండ్రినే దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవదూతలు తప్ప ఎవరు లేరు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే ఉన్నాడండి, మనతో పాటు ఉన్నాడు. కానీ ఒక బంధం అర్థం కావడానికి కుటుంబంగా ఎంచాడు. దాన్ని మనకు అర్థం కావడానికి ఆ పరలోకమందు ఉన్న కుటుంబం అనిగా సంబోధించాడు. మనకు ఆ బంధం ఉంది. ఆ బంధం లేకపోతే దేవుడు కాడు, తండ్రి కాడు. మనకు అసలు దేవుడు అనే పదమే ఉండదు. అసలు ఆయన దేవుడే కాదు కుటుంబం లేకపోతే. అది ఎలా అనేది తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలుస్తున్నారట? ఏ తండ్రి? ఆ తండ్రి ఎదుట అన్నాడు ఇక్కడ. ఏ తండ్రి అయినా? పరలోకమందున్న దేవుడు తండ్రి. ఆయనను మనను కావాలనుకున్నాడు, కోరుకున్నాడు. కాబట్టే తన కుమారులను మన గర్భం నుండి ఏం చేస్తున్నాడు? ఈ లోకానికి రప్పిస్తున్నాడు. అంటే ఒక తండ్రికి కుమారునికి ఉన్న బంధము మనకు కూడా అర్థం కావాలి. కాబట్టి ఈరోజు ఎలా ఉంది కుటుంబాల్లో పరిస్థితులు? తండ్రి అంటే పిల్లలకు పడదు, పిల్లలంటే తండ్రికి పడదు. ఆవిడ పడుతుందా? కూర్చున్నారు యవనస్తులు ఇక్కడ. తల్లి ఒక మాట చెప్తే వినరు. ఏమ్మా వింటారా? వినరు కదా, సతాయిస్తారు కదా అంటారు. ఇదే వాళ్ళ నుంచి మాట. అంటే ఒక తండ్రికి, ఒక తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్యలో ఎలా వైరం వస్తుందో, ఎలా ప్రేమ కలిగి ఉంటుందో ఈ భూమిని మనకు అర్థం చేయించాడు దేవుడు. ఏమండి, మన కుమారుడు ఎంత తప్పు చేసినా కుమారుడు కుమారుడే, కుమార్తె కుమార్తె. బేటివానైనా శిక్షిస్తాం, కానీ ఇంట్లోనే ఏం చేస్తాం? మన తప్పులు కప్పుకుంటాం ఎంత తప్పు చేసినా. ఎందుకు? బంధం, కుటుంబం. ఆ కుటుంబము ఎవరి కుటుంబం అంటే ఇది? ఎక్కడి నుండి వచ్చారు? ఏమండి, ఈ కుటుంబం అంట దేవుని కుటుంబం అంటున్నాడు ఇక్కడ. ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో, అంటే ఇంతమంది జనాంగాలు. ఏమండి, అమెరికా ఖండం, ఆస్ట్రేలియా, ఏమండి ఆసియా, యూరప్, ఆఫ్రికా, 5 ఖండాలు, ఈ 6 నేలపై ఎన్నో దీవులు, 6 నేలపై కాలు మోపిన ప్రతి మనిషి కూడా ఒక కుటుంబానికి చెందినవాడే. ఆ కుటుంబాలన్నీ కూడా ఒక తండ్రికే చెందినటివి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం.
అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమిన కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను, చాలు, ఆయన ఏమండి, మరి యావత్ భూమిన, యావత్ భూమి అంటే అమెరికా మొదలుకుని అలస్కా వరకు, అంటే ఎన్ని భూభాగాలు ఉన్నాయో ఇందులో ఏమండి తెలుసా మీకు? ఎన్ని ఉన్నాయి? 195 దేశాలు అంటే దేశంగా గుర్తించినటివి. మరి దీవులు ఎన్ని ఉన్నాయి? సుమారుగా 200 చిల్లర అన్నారు మొత్తం. అంటే యావత్ భూమి అమెరికా మొదలుకొని అలస్కా వరకు ఉన్న అమెరికా ఖండం కానివ్వండి, యూరప్ ఏమండి, అమెరికా దేశంలో నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఉంది. యూరప్లో ఎన్నో దేశాలు, ఆఫ్రికా ఖండంలో ఎన్నో దేశాలు, ఆసియా, మన ఆసియాలో ఉన్నాం. తర్వాత ఆస్ట్రేలియా, ఎన్నో దీవులు, సముద్రంలో దీవులు ఉన్నాయి. తెలుసా మీకు? చాలా దీవులు ఉన్నాయి. ఇందులో ఉన్న మనుషులందరూ కూడా ఎక్కడి నుండి వచ్చారంట? ఒకరి నుండే వచ్చారు. ఆయన ఎవరు? ఆదాము గుండా మనుషులు విస్తరించుకుంటూ వచ్చారు. నోవా కాలం వచ్చింది. దేవుని మాట వినకపోతే దేవుడు వారిని జలప్రాణులే ముంచేశాడు. అది ముంచేసిన తర్వాత దేవుడు బాధపడి నోవాతో ప్రమాణం చేశాడు, ఇంకెన్నట్టు కూడా మిమ్మల్ని నశింపచేయను. నోవాహు సంతతే ఈరోజు మనం ఏమండి, నోవాహు సంతతి ఎవరొచ్చారు మన భారతదేశానికి? 3, హాము, షేము, హ్యాపెతు. మనం ఎక్కడి నుండి వచ్చాం? ఏ వ్యక్తిలో నుండి వచ్చాం తెలుసా మీకు? మన భారతదేశ చరిత్ర తెలుసా? తెలియదు. మనం ఏం తెలుసుకోం కదా, చాలా మంచోళ్ళం మనం ఏది తెలుసుకోం. ఒకరి కింద బానిసత్వం అంటే చాలా ఇష్టం మనకి. అందుకోసం మనని ఏమన్నారు? వెనకబడిన వర్గాలు అన్నారు. అనలేదు, అనిపించుకున్నాం. వెనకబడిన వర్గాలని మనం అనిపించుకున్నాం. ఎందుకు అనిపించుకున్నామంటే సరిగ్గా చదవక, తెలుసుకోక, జ్ఞానం లేక, ఇవన్నీ ఏది లేక మనం ఏం చేసామంటే చాలాసార్లు అనిపించుకున్నాం. ఏదో ఇప్పుడు జ్ఞానం వచ్చింది కాబట్టి, స్వతంత్రం వచ్చిన తర్వాత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం తీసుకొచ్చిన తర్వాత మనం చదువుకొని మనం డెవలప్మెంట్ అయ్యి ఇప్పుడు కూడా చాలా ఊర్లో ఇంకే వెనకబడిన వర్గాలు ఉన్నాయి. మన ప్రాంతం అంటే మామనార్ జిల్లా అంటే, సరే అది పక్కన పెడదాం. ఇలా భూమి మీద ఉన్న ప్రతి జాతి మనుషులు ఎక్కడి నుండి వచ్చారంటే ఒకరి నుండే. వీరందరికీ కూడా ఏముంది? కుటుంబం ఉంది. ఏమండి? కుటుంబం ఉంది. అవ్వ ఆదాములు ఉన్నారు. అవ్వ ఆదాముల నుండి కయ్యోను, హేబేలు, ఏమండి, షేతు, వీళ్ళందరూ కూడా వచ్చారు. అంటే ఈ భూమిన తల్లి తండ్రి లేకపోతే మనిషికి మనుగడ లేదు, లేదా కుటుంబము లేదు. ఒక మాటలు చెప్పాలంటే కుటుంబం వెనకలు ఎవరున్నారు? తల్లి తండ్రి ఉన్నారు. ఈ కుటుంబము ఎవరి కుటుంబము? దేవుని కుటుంబము. మరి నేను ఒక ప్రశ్న వేస్తాను ఇక్కడ. మీరు కూడా కుటుంబాలు ఉన్నాయి కదా, మరి మీ కుటుంబాలు దేవుని కుటుంబం పిలువబడి ఉందా? ఏమండి? మీ కుటుంబాలు దేవుని కుటుంబాలని పిలువబడుతున్నాయా? ఎందుకు పిలువబడలేదు? మన కుటుంబాలు ఏం లేవు. ఏమండి? మన కుటుంబాల్లో ఏం లేదు? భక్తి లేదు. ఏమండి? తండ్రి పొద్దున్న లేస్తే తాగనికి పోతాడు, తల్లి ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటుంది. తండ్రి ఏమో చెడు కార్యక్రమాలు చేస్తుంటాడు, తల్లేమో వృధా కాలాన్ని గడుపుతుంటుంది. మరి కుమారులు కదా, కొంతమంది పెద్ద మనుషులు కట్టకాడు కూర్చుని ఏడుస్తూ ఉంటారు. నా పిల్లగాడు చెప్తే విన్నాడు అబ్బా అని. ఎందుకంటాడు ఇప్పుడు?
అందుకోసం సామెత ఉంది కదా, మొక్కై వంగంది మానే వంగున. మరి ఏం చేయాలి? వారికి చిన్నగా ఉన్నప్పుడే క్రమం పద్ధతి నేర్పించాలి. నేర్పించేది పక్కన పెడదాం, ఫస్ట్ మనకు వచ్చా. మనం కూడా ఈరోజు కుటుంబంలో తండ్రిగా తల్లిగా ఉన్నాం. మనకు క్రమం నేర్పించడానికి అసలు మనం క్రమాన్ని పాటిస్తున్నామా? మన కుటుంబమేమో దేవుడు గొప్పగా చెప్పుకుంటున్నాడు, ఇది నా కుటుంబము అని. ఏమని? భూమి ఉన్న ప్రతి కుటుంబము, అది నీదైనా నాదైనా ఏ దేశానికి చెందినైనా సరే, ఉన్న ప్రతి కుటుంబము దేవుని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నప్పుడు మరి నీ కుటుంబం ఈరోజు దేవునిలో ఉందా? ఏమండి? చెప్పాను కదా, ఉదయం లేస్తే ఎవరి బాటలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, సాయంత్రం రాగానే ఈరోజు ఎవరిష్టం వాళ్ళది. తండ్రి చెప్పినట్టుగా పిల్లలు వింటలేరు, తల్లి చెప్పినట్టుగా పిల్లలు వింటలేరు. ఏమండి? ఎవరిష్టం వాళ్ళదే. అరే నా పిల్లగాడు నాలాగా పెరగకూడదు, నా పిల్లలు నాలాగా కష్టపడకూడదు అని గుడ్డిగా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లల కొరకు కష్టపడుతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? చదువుకోవడానికి దూరంగా వెళ్ళిపోతున్నారు, హైదరాబాదు ఏమైనా మామనారు అలా వెళ్ళిపోతున్నారు. అప్పుడు తల్లిదండ్రులు చూస్తారా? చూడరు. ఏం చేస్తున్నారు? వారికి ఇష్టం వచ్చినట్టుగా. ఏమండి? వారికి ఇష్టం వచ్చినట్టుగా. మీరు ఒక హైదరాబాద్కి వెళ్ళారా ఎప్పుడన్నా? అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను నేను వెళ్తే ఒక సందర్భం నేను చూశాను. మా భార్య వాళ్ళ తమ్ముడు కూడా హైదరాబాద్ చదువుకుంటాడు. అబ్బాయిని పని ఉంటే వెళ్ళాను. హాస్టల్లో ఉండేవాడు. నైట్ భోజనం చేసి పనుకున్నాం, అంటే మిద్దె పైన పనుకున్నాం. 10 గంటలకల్లా పనుకున్నాం వెళ్ళి. అప్పుడు ఒక అబ్బాయి ఫోన్ మాట్లాడుతున్నాడు. నేను ఎర్లీగా 4:30 లేదా 4:30కి 5 గంటలకు అట్లా లేస్తాను, నాకు అలవాటు అది. లేచి చూస్తే అబ్బాయి ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఏమండి? ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. తల్లిదండ్రులేమో గొడ్డులా కష్టపడి సంపాదించి నా కుమారుడు హైదరాబాద్లో చదువుకుంటున్నాడు, నా కుమార్తె హైదరాబాద్లో చదువుకుంటుందని వారి కష్టం పంపిస్తూ ఉంటారు. కానీ వారి పిల్లలు ఏం చేస్తున్నారు? రాత్రిపూట చాటింగ్. ఏం చేస్తున్నారు? ఫోన్లు. ఏమండి? ఎంత నిద్ర వేస్ట్, ఎంత నిద్ర వేస్ట్ తెలుసా మీకు? నిద్ర పోకపోవడం వల్ల ఎన్ని రోగాలు వస్తాయి తెలుసా మీకు? చాలా రోగాలు వస్తాయి. 75% రోగం రావడానికి కారణం నిద్రనే. సరిగా నిద్ర లేకపోతే షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి. భయంకరమైన రోగాలు వస్తాయి నిద్ర లేకపోతే. అంటే నిద్ర వేస్టు, డబ్బులు వేస్టు, శక్తి వేస్టు, ఇవన్నీ కూడా లాభం ఏమైనా లాభం తెచ్చేస్తే మనకు ఏది లాభం తీసుకురాదు. అంటే ఎలా తయారైపోయారు ఈరోజు పిల్లలు? దీనికి కారణకులు ఎవరు? గుడ్డిగా నమ్మారు తల్లిదండ్రులు. మా పిల్లలు హైదరాబాద్ చదువుకుంటున్నారు, తప్పు. మీ పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటున్నారు, కానీ ఏం చేస్తున్నారని ఆలోచన చేసాము ఎప్పుడైనా? చదవద్దని నేను అంటలేను, చదువు. ఎలా చదవాలో తెలుసా? అందరూ గర్వించేలా, ఏమండి, అందరూ గర్వపడేలా చదవాలా, తలెత్తుకోవాలి. చదువుకోవడానికి దేశమైనా పర్లేదు, విదేశాలైనా పర్లేదు, దేశమైనా పర్లేదు, విదేశాలైనా పర్లేదు. నీకున్న టాలెంట్ ప్రపంచమంతా తిరిగి చదువుకుంటా వద్దని వెళ్ళలేదు. కానీ మన కుటుంబము, మన పిల్లలు ఎలా ఉన్నారు అనేది ప్రాముఖ్యం. మనకేం పట్టిందిలే అనుకుంటే పొరపాటు. ఏమండి? ఇక్కడ ఖచ్చితంగా అందరికి కూడా మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు కదా. మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు పని చేస్తున్నారంటే వారి కోసం కాదు. ఏమంటే మీకోసం పని చేసుకుంటున్నారా? సంపాదించింది మీకు ఖర్చు పెట్టుకుంటున్నారా? ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు? కుటుంబం కోసం. పెళ్ళైన ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి పని చేసినా, దేని కొరకైనా పని చేసినా అది ఎవరి కోసం?
కుటుంబం వారి కోసమే, భార్య పిల్లల కోసమే తండ్రి కష్టపడేది, తల్లి కష్టపడేది. అంటే వారి కోరికలు చంపుకొని కుటుంబం కోసము కష్టపడి వారిని పెంచుతుంటే ఈరోజు కుటుంబాలు ఏమైపోతున్నాయంటే నాశనమైపోతున్నాయి. వారి కుటుంబము భయంకరంగా మారిపోతున్నాయి. మరి వారిని రక్షించే నాదుడు లేడా? రక్షించే నాదుడు లోకరక్షకుడు ఎప్పుడు 2000 సంవత్సరాలు అయితే యేసుప్రభు లోకానికి వచ్చాడు. అయినా చెడిపోతున్నాయంట. కారణం ఒక తండ్రిగా తల్లిగా బాధ్యతలు మనమే తీసుకున్నట్టు లేదు, మనం తీసుకున్న పోతలేదు, సరైన బాధ్యతలు తీసుకుంటలేదు. మనం గుడ్డిగా ఏం చేస్తున్నాం అంటే నా పిల్లలు నా వలే కష్టపడకూడదు అనుకుంటున్నాం. కానీ ఆ కుటుంబము ఆ పిల్లలు దేవునిలో ఉంటున్నారంటే చివరిగా ఉండడం లేదు. మరి ఏం చేయాలి? ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన చేసిన పని మనం చేద్దామా? చూద్దామా? సరే, సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసులైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధానంలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఏమంటే ఈ మాట పలికింది ఎవరు మాట్లాడుతున్నారంటే రాజు అయిన దావీదు గారు మాట్లాడుతున్నారు. ఎవరైనా రాజు, ఆయన కాలంలో చక్రవర్తి కూడా. చుట్టుపక్కల రాజ్యాలు పన్ను కట్టాయి, ఆయనకి ట్యాక్సీ కట్టాయి. తెలుసా మనకు? చుట్టుపక్కల రాజ్యాలు ఆయనకి ట్యాక్సీ కట్టాయి. ఆయన చక్రవర్తి కూడా. రాజు ఏమంటున్నాడు? నీ దాసుడు అంటే దేవుని కాడికి వసలకలేవో ఏమైనాడినా దాసుడైపోయాడు. రాజు చక్రవర్తి, ఆయన శాసనమే చెల్లుతుంది. కొన్ని రాజ్యాలైనా కానీ ఆయన మాట వినాల్సిందే. వినకపోతే ఆ రాజ్యాలే నాశనం చేయొచ్చు. ఆయన దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? దయచేసి. ఏమని ఆ పదం ఎలా చదవాలో తెలుసా? దయచేసి ఇలా చదవాలి. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధానంలో ఉండునట్లు దాన్ని ఏం చేయాలన్నాడు? ఆశీర్వాదించు. ఏమండి, ఉదయం లేచి నీ పిల్లల కోసం నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు ఎంతమంది? ఎంతమంది ఉదయం లేస్తారు 5 గంటలకి? అంటే ఒక్కరు లేరా? ఏమన్నా ఎన్ని గంటలకు లేస్తారు మీరు? సెక్రటరీ గారు అన్నా, మీ కుటుంబం ఎన్ని గంటలకు లేస్తుంది? 6, 6:30, 7. ఏమా మీరెంతమంది చేస్తారు అక్కలు? నిజం చెప్పుకోండి. 7 గంటలకు లేస్తారా? ముందర కూర్చున్న పిల్లలు 9 గంటలకు లేస్తారు. ఇక్కడ 9 గంటలకు లేస్తారు కూడా ఉన్నారు కదా. ఎప్పుడు మీకు హ్యాపీగా ఉంటుంది? 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత రోగాలు వస్తాయి. ఇప్పుడు నేను వైద్యం గురించి చెప్తాను, నేను వైద్యం కూడా చేస్తాను. మనం ఎప్పుడైతే లేట్ లేస్తామో మలబద్ధకం వచ్చేస్తుంది, రోగం. తెలియని మలబద్ధకం రోగం వస్తుంది మన బాడీలో. అది వచ్చిందనుకోండి, షుగరు, బీపీ, థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మరి ఎన్ని గంటలకు లేయాలా? 5 గంటలకు లేయాలా? అందులో మనం క్రైస్తవులం. ఎవరము? క్రైస్తవులు ఎన్ని గంటలకు లేయాలా? 4:30కి లేదా 3 గంటలకు లేయాలి. మనం లేయలే కానీ బైబిల్ చెప్తుంది లేయాలి. ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి.
మన కుటుంబం కొరకు దేవుని సన్నిధానంలో గోజాడాలి, అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. దేని గురించి అడుగుతున్నారు తండ్రులు? నా పిల్లలకు చక్కటి చదువు కావాలని అడుగుతున్నారా? నా పిల్లలకు వేసుకోవడానికి చక్కటి బట్టలు కావాలని అడుగుతున్నారా? తల్లులు, నా పిల్లలు నా మాట వింటలేరని తల్లులు మొరపెడుతున్నారా? ఇవి అడిగితే జరగవు నీకు. మరి ఏం అడగాలి? దావీదు అడిగినట్లుగా అడగాలి. దావీదు ఏమన్నాడు? నీ దాసుడైన నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధానంలో ఉన్నట్లు. నిత్యము నీ సన్నిధానంలో, నిత్యము ఆయన సన్నిధానంలో ఉండాలంట. ఉంటే ఏమవుతుంది? మన కుటుంబం బాగుంటుంది. మన కుటుంబము బాగుంటే ఏమవుతుంది? నలుగురు కుటుంబాలు కూడా బాగుపడతాయి. ఈరోజు చెడిపోవడానికి కారణము అనేక కుటుంబాలు కాదు, ఒక కుటుంబం చాలు చెడిపోవడానికి. కుటుంబంలో అందరు కాదు, ఒకడైనా సరే చెడిపోవడానికి. ఒకరే చెడిపోవడానికి, చెడగొట్టేదంతా ఒకరే. మరి ఈరోజు మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉన్నాయా? ఏమంటే సెక్రటరీ గారు మొరపెట్టకపోతే మిగతా వాళ్ళు ఎవరు మొరపెడతారండి? నెక్స్ట్ టైం పిలవకపోయినా సంతోషమేనండి. ఏమండి? సంఘ పెద్దలే మొరపెట్టరు. మన సంఘ పెద్దలు ఎక్కడ కనపడతారు తెలుసా? రచ్చకట్ట మీద కనపడతారు. ఏముండదు, పని పాట ఉంది, ఏముండదు. నలుగురితో గప్పాలు కొట్టుకుంటూ ఉంటారు. ఎవరు? క్రైస్తవులు, సంఘ పెద్దలు. కొంతమంది సంఘ పెద్దలు కలిగేరులో కూడా కనపడుతున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని సంఘాల్లో సంఘ పెద్దలు వైన్ షాప్ దగ్గర కనపడుతున్నారు. మా గద్వాల్లో ఇక్కడ తాగితే దొరుకుతారని గద్వాల గురించి తాగుతారు ఎంతమంది ఉన్నారు? సంఘ పెద్దలు. ఏ పెద్దలు? సంఘ పెద్దలు. సెక్రటరీ అంటే, చైర్మన్ అంటే వాళ్ళు ఉంటే మస్తు పేర్లు మస్తు ఉంటాయి. మరి వారి కుటుంబం ఆయన కనపడకుండా తాగితే కుమారుడు కనపడి తాగుతున్నాడు, అంతే కదా. ఆయన కనపడకుండా దిగులాడితే ఆయన కుమారుడు కనపడి దొరిలాడుతుంటాడు. కుమార్తెలు కనపడి చెడిపోతున్నాడు ఎంతమంది. మరి చెడిపోవడానికి కారణం ఎవరు? మనమే, తండ్రులైన మనమే. మన కుటుంబాలు మనం జాగ్రత్తగా తీసుకునకపోతే పరిస్థితి ఏదేంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది. అందుకోసం లోకంలో సామెత ఉంది, తల్లి గట్టి మేస్తే పిల్ల ఏం చేస్తుందంట? సేను మేస్తుందంట కదా. అంటే తల్లి ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. ఏమండి? మాకు 5 మంది ఆడపిల్లలు. మా ఇంట్లో మేము ఏం చేస్తే మా పిల్లలు అదే చేస్తారు. నెద్దుకుంటారు, పౌడర్ కొట్టుకుంటారు. ఎంత కదే? సెల్ ఎత్తితే సెల్లో చూస్తారు, బైబిల్ చదివితే బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తే ప్రార్థన చేసుకుంటారు. ఫ్యామిలీ పేరు ఉంటుంది మా ఇంట్లో. మా చిన్న కూతురు సంవత్సరంన్నర అలియసే కిరణ్ హప్పు అని పాప పేరు. ప్రార్థన పెట్టుకుంటుందంటే మోకాల మీద కూర్చుంటుంది. ఎందుకు? మేము కూర్చుంటాం కాబట్టి కూర్చుంటుంది. మేము గుచ్చుకునకపోతే మోకాలుగా తన కూర్చున్నది అమ్మాయి. అంటే మనం ఏది చేస్తే అది చేస్తారు పిల్లలు. కాబట్టి మనం మంచి చేస్తే పిల్లలు మంచి చేస్తారు, మనం చెడు చేస్తే దానికి డబుల్ చెడు చేస్తారు పిల్లలు. అలా ఉండకూడదంటే ఏం చేయాలా? నిత్యము నీ సన్నిధానంలో ఉన్నట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించుము అంటే ఏమంటున్నాడు కింద? నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వాదింపబడునుగాక. మన కుటుంబాల కొరకు ఆలోచన చేస్తున్నావా? చేస్తున్నాం. ఎలాంటి ఆలోచన? చక్కగా చదవాలి, చక్కగా ఉండాలి, అందరిలో గొప్పగా ఉండాలి. సంతోషం ఆలోచన చేయొద్దంటే నేను. మరి మన కుటుంబము మన దేవునిలో చక్కగా కనబడుతుందా? ఏమండి? ఇక్కడ కూర్చున్నాం మనం, రేపటి వరకు బతుకుతామని గ్యారెంటీ ఉందా? పేపర్ మీద సంతకం చేసి నేను రేపు ఖచ్చితంగా బ్రతుకుతానని చెప్తూ ఉన్నారు ఇలా.
ఏమండి? ఎప్పుడు ఏమి జరుగునో నీకు తెలియదు. రేపు ఏమి జరుగునో నీకు తెలియదు. ఈరోజు అనుకునొచ్చు నేను ఎంత సస్యశ్యామలుగా ఉన్నానో నాకేం జరగదులే అనుకునొచ్చేమో. రాత్రి చనిపోయిన ఎంతమంది ఉన్నారు? మంచం మీద పడుకుని చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక గోడకు ఆనుకుని కూర్చున్న ఎంతమంది చనిపోయిన వారు ఉన్నారు? ఏమండి? ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. ఐజాకి వెళితే మీకు మండలం ఏది? రాజోలి హాస్పిటల్ ఉంది కదా. హాస్పిటల్కి వెళ్తే ఎంతమంది ఉంటారు? ఎంతమంది కనబడతారా? సుమారుగా 30 మంది కనబడతారా సింపుల్గా. సో మనకు తాలూకేది అల్లంపూర్కి వెళ్తే ఎంతమంది ఉంటారు? 2-3 వార్డులు కనబడుతుంటాయి. గద్వాల్ జిల్లా ఎంతమంది కనబడతారు మనకు? సో మనకు సుపరిచితం ఏంటంటే కర్నూలు. ఏదొచ్చి నాడికి వెళ్తాం. ఒక్కొక్క వార్డు ఒక్కొక్క బిల్డింగ్. సుమారుగా ఒక వార్డులో ఎంతమంది ఉంటారు? రోగంతో బాధపడుతున్నారు 100 మంది ఉంటారు. అంటే ఒక మండలం తీసుకున్నా, తాలూకా తీసుకున్నా, జిల్లా తీసుకున్నా, రాష్ట్రం తీసుకున్నా ఎన్ని హాస్పిటల్ పట్టడం లేదు ఈరోజు. ఒక నిమ్స్ హాస్పిటల్ చూసుకోండి, గాంధీ హాస్పిటల్ చూడండి, పట్టడం లేదు. రోగాలతోటే ఉన్నారంతా. అంటే ఎన్ని రోగాలు వచ్చాయి? మనిషికి తెలియని రోగాలు వచ్చేస్తున్నాయి. దానికి కారణం మనమే. మనం సరిగా లేకపోవడం వల్ల, చేయరాని కార్యక్రమాలు చేయడం వల్ల మన కుటుంబాలు చెడిపోతున్నాయి, రోడ్డు మీద వచ్చి పడిపోతున్నాయి. ఏమండి? యవన కాలంలో తాగి చనిపోతే చిన్న పిల్లలు రోడ్డు మీద వెళ్ళడం లేదా? ఎంతమంది పడతారు రోడ్డు మీద? మరి కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చి బతుకుతున్నారు. మనకి తెలదా? తెలుసు. నేను తాగి చచ్చిపోతే నా కుటుంబం చెడిపోతుంది, బాగుపడదు, రోడ్డు మీద వచ్చి పడుతుందని తెలిసినప్పుడు ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? అందులో నుంచి బయటికి రావడం లేదు. మరి మన కుటుంబం బాగుపడాలంటే ఏం చేయాలి? ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు కుటుంబం గురించి ఆలోచించాలి. అందరూ ఆలోచన చేస్తున్నారు. ఏ ఆలోచన చేస్తున్నారు? భౌతికమైన ఆలోచన. మరి ఏం చేయాలి? ఆధ్యాత్మికమైన ఆలోచన చేయాలి. ఆధ్యాత్మిక ఆలోచన లేకపోతే మన కుటుంబం చెడిపోతుంది, మనం చెడిపోతాం, ఈ భూమి వ్యవస్థనే చెడిపోతుంది. నేను ఒక్కనే కదా తప్పు చేసేది, ఇంకెవడు చేస్తాడనుకుని తప్పు. నువ్వు తప్పు చేస్తూ ఉంటే నీ తరం చూస్తుంది. నీ గర్భంలో వచ్చిన తరము నేర్చుకుంటుంది. నువ్వు అనుకునొచ్చు నేను ఒక్కడే తప్పు చేస్తున్నాని. కాదు, దాని ఎన్నికలే చెడిపోయేది తెలుసా? ఒక తరం చెడిపోతుంది. ఇలా చెడిపోకూడదని విదేశాల్లో ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. విదేశాల్లో ట్రాఫిక్ రూల్స్ తెలుసా మీకు? విదేశాల్లో ట్రాఫిక్ రూల్స్ అంటే చాలా ఫైన్లు ఉంటాయి, కేసులు కూడా ఉంటాయి తెలుసా మీకు? మన దేశంలో లేవు అవన్నీ. ఎందుకు? ఇలా ఒక వ్యక్తి విదేశానికి వెళ్ళి ఒక వ్యక్తిని ప్రశ్నించాడంట. ఎందుకు ఇన్ని రూల్స్, ట్రాఫిక్ రూల్స్ ఎందుకు ఇంత పెట్టాడంటే, నువ్వు వెళ్తావు, ట్రాఫిక్ అదికి మించి నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు ఫైన్ కడతావు, ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి కాబట్టి కడతావు. కానీ నిన్ను చూసి నీ తరం చెడిపోతుందంట. ఎవరు చెడిపోతారంట? తరం. నీ పిల్లలు ఉన్నారు కదా, అదే తరం. నీ తర్వాత నీ గర్భంలో పుట్టిన పిల్లలే తరం. నీ పిల్లలు వయసు కలిగిన ఈ ఊర్లో ఎంతమంది ఉంటారు? సుమారుగా 2000 మంది అనుకుందాం. ఇప్పుడు ఎంతమంది చెడిపోతారు? 2000 మంది చెడిపోతారు. ఆ 2000 మంది కాస్త పెద్దగా అయితే ఎంతమవుతారు? 2000కి 2000, 2000కి 2000. అంటే నీ ఒక్కడి ద్వారా లేదా నీ కుటుంబం ద్వారా చుట్టుపక్కల కుటుంబాలు కూడా చెడిపోతున్నాయి. అలా చెడిపోకూడదు అనుకుంటే నిత్యము ఉదయం 5 గంటలకు లేచి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఒక వ్యక్తి చేశాడు, ముగించుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. విందు దినములు పూర్తి కాగా
యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారి కొరకు ఒక్కొక్కని నిమిత్తము దహన బలులు అర్పించుచు యోబు నిత్యము అలాగు చేయుచుండెను. యోబు ఏం చేశాడంట? తమ పిల్లలు తమ హృదయములు ఎక్కడ దేవుని దూషించిరేమో అని. ఏమండి, నీ పిల్లల కొరకు ఉదయం లేచి ప్రార్థన చేస్తారా? నిజానికి ఒప్పుకుందాం, ఎంతమంది లేచి అడుగుతారు? ఇక్కడ ఒకసారి చేతులు ఎత్తండి. ఒకటే తేరు పెద్ద మనిషి అంటే మీరు చేయరా? మీకు అవసరం లేదా? మీ కుటుంబం చెడిపోయినా పర్లేదా? ఏమండి, మనల్ని పోషించేది, కాపాడేది, సంహరించేది ఎవరు? దేవుడే. మనల్ని కాపాడేది దేవుడే. ఆయన సెలవు లేకుండా ఈ లోకంలో ఎవరు ఈ భూమి మీద ఏది చేయలేరంట. మరి మన కుటుంబం కూడా బాగుపడాలంటే ఏం చేయాలి? యోబు తన కుటుంబము బాగుపడాలని వారి కొరకు ఏం చేశాడంట? ఏంటి దహన బలులు అంటే? దహన బలులు అంటే ఏంటి? అరుణోదయంలో లేచి దహన బలు అర్పించాడు, ప్రార్థన చేశాడండి. ఉదయం అరుణోదయం అంటే ఏంటి? తెల్లవారుజామున వాళ్ళ పిల్లల కొరకు ఆలోచన చేశాడు. తమ హృదయంలో ఎక్కడ దేవుని దూషించురేమో, ఎక్కడ వారు చెడిపోతారేమో అని వారి కొరకు ప్రార్థన చేశాడు. అలా చేస్తే వారి కుటుంబం అంతా కూడా కాపాడుకున్నాడు. ఒక యోబు, ఒక దావీదు, అలాగనే ఎంతోమంది భక్తులు వారి కుటుంబాన్ని కాపాడుకున్నారు. మన కుటుంబం కూడా కాపాడబడాలి, లేదా మన కుటుంబం కూడా దేవుల్లో ఉండాలంటే ఏం చేయాలి? మొదట దేవుల్లో ఉండాలి. ఒక తల్లి తండ్రిగా మనం ఏం చేయాలా? మొట్టమొదటిగా మనం దేవుల్లో ఉండాలి. మనమే ఉండకుండా దేవుడా మా పిల్లలు కాపాడు, మా కుటుంబాన్ని కాపాడు అంటే ఎట్లా కాపాడతాడు? మనమేమో దేవునికి దూరంగా, మన కుటుంబాన్ని మందిరంలా. ఏమండి, మీ ఊర్లో గీ నలుగురే ఉన్నారా? ఏమండి, గీ కొద్దిమంది ఉన్నారు మీ ఊర్లో, ఎవరు లేరా? అంటే వారికి ఏం పట్టలేదు? కుటుంబం పట్ల బాధ్యత లేదు. అంటే మా పిల్లలు చెడిపోయినా పర్లేదు. అందుకోసం ఇప్పుడు ఆలోచన చేయకూడదు. ఎప్పుడు ఆలోచన చేస్తారు? పేద మనుషులు అయినాక కట్టకాడ కూర్చొని ఏడుస్తూ ఉంటారు, మాకు అన్నం పెడతాడబ్బా అని. మనకన్నా తక్కువ ఏదో అక్కడికి కూడు దొరుకుతుంది. పట్టణాల్లో ఎక్కడ పాడేస్తున్నారు? తీసుకుపోయి అనాథాశ్రమంలో పాడేస్తున్నారు. కోడలు చెప్పిందని, భార్య చెప్పిందని తల్లిదండ్రులను భర్త ఏం చేస్తున్నది తెలుసా? రోడ్డు మీద వదిలేస్తూ ఉన్నారు. ఈరోజు రోడ్డు మీద వదిలేస్తూ ఎంతమంది ఉన్నారు? వారు బ్రతుకున్నప్పుడు ప్లేట్ అన్నం పెట్టరు, కానీ చనిపోయినప్పుడు ఎంత ఉంటుంది? మీనవని ఏడుస్తారు. మళ్ళా ఇంకా అయిపోయింది కదా, పోయినావు, మంచిది పోయినావు అనుకుంటారు. వారు బ్రతుకున్నప్పుడే కదా. ఏమండి, కాబట్టి మనము మంచిగా ఉండాలి, మన కుటుంబం కూడా మంచిగా ఉండాలంటే ఆ కుటుంబం ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలి. అప్పుడు భూమి మీదను పరలోకమందున్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ లిస్ట్లోకి మనం చేర్చబడతాం. లేదు మనకిష్టం వచ్చినట్టుగా నడుచుకుంటాం, మనకిష్టం వచ్చినట్టుగా ఉంటాం, మన కుటుంబం వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటుందనుకుంటే నువ్వు పొరపాటులో ఉన్నావు. నీ కుటుంబం ఎక్కడుంది? లోకంలో ఉంది, దేవునిలో లేదు. లోకము దాని ఆశ గతించును అన్నాడు దేవుడు. లోకము దాని ఆశ గతించును. లోకంలో ఉన్నవన్నీ కూడా గతిస్తాయి, అందులో కుటుంబం కూడా ఉంటే గతించదు. చివరి స్టేజ్ ఏమవుతుంది? మన కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. మరి మన కుటుంబం నాశనం కాకూడదు అనుకుంటే ఏం చేయాలి? మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. మన కుటుంబం కొరకు దేవుని సన్నిధానంలో మొరపెట్టాలి. క్రమములు ఏమండి మన కుటుంబానికి నేర్పించాలి. ఈ లోకంలో ఎంత సంపాదించినా ఎవరి కోసం? కుటుంబం కోసమే. ఎన్ని ఆస్తులు ఈరోజు తీసుకుపోతారా? ఏమండి
ఎవరైనా తీసుకోపోతారా? ఎవరు తీసుకోపోరు. ఎవ్వరం తీసుకోపోము. రేపేమి జరుగుతుందో తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా అజ్ఞాన దశలో ఉన్నాం, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం. నువ్వు కష్టపడేది నీ కుటుంబం కోసమే అన్నప్పుడు నీ కుటుంబము శస్యశ్యామలంగా ఉండాలంటే ఆ కుటుంబం కొరకు దేవుని సన్నిధానంలో ఎందుకు మొరపెట్టవు? దావీదు అడుగుతున్నాడు, దయచేసి నా కుటుంబాన్ని ఆశీర్వదించు అంటున్నాడు. నా గురించి నేను మొరపెట్టడం లేదు, ఈరోజు నా కుటుంబం గురించి నేను మొరపెట్టడం లేదు. మరి మన కుటుంబాలు ఎలా ఆశీర్వదింపబడతాయి? దేంట్లో ఆశీర్వదించాలా? అంటే ఈ భూమి మీదనే మన కుటుంబం ఆశీర్వదింపబడదంటే పరలోకంలో ఎలా వెళ్తుంది? పరలోకానికి ఏమండి? ఈ భూమి మీద ఆశీర్వాదం లేదు, పరలోకానికి కూడా వెళ్ళడం లేదు. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తున్నాం? మనము మన కుటుంబాలు ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళిపోతున్నాయి. మన కుటుంబమే కాదు, మన తరతరాలు కూడా నరకానికి వెళ్ళిపోతున్నాయి. అంటే మన కుటుంబం ఒక్కటి నిలబడితే కొన్ని తరాలు కూడా నిలబెట్టవచ్చా? నిలబెట్టవచ్చు. కాబట్టి ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. ఎంతమంది తీసుకుంటారు నిర్ణయం? నా కుటుంబం కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. ఏమన్నా సెక్రటరీ గారు, నువ్వు ఒక్కడే వచ్చినావా లేకపోతే నీ భార్య నీ పిల్లలు కూడా వచ్చారు? మరి నీ పిల్లలు ఇంటికాడ ఉన్నారు. అయ్యో, నీ తల్లిదండ్రులు రాలేదు. ఇదెంత అన్నా మన సంఘానికి సెక్రటరీ నువ్వు. పేరు గుర్తుకు వచ్చింది కాబట్టి తక్కువ ఆయన అంటున్నాడు, మిమ్మల్ని వదిలిపెడతానా? మనము మన కుటుంబాలు బాగుపడాలంటే ఏం చేయాలా? మందిరాన్ని తీసుకురావాలి. ఉదయం 5 గంటలకు లేయాలి, మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. సాయంత్రం పడుకుంటప్పుడు మన కుటుంబ ప్రార్థనలు పెట్టుకోవాలి. ఇంట్లో ఫ్యామిలీ పేరు లేకపోతే ఏమైపోతుంది? నువ్వు సెల్ చూసుకుంటున్నావు అనుకో, నీ పిల్లలు సెల్ చూస్తారు. నువ్వేం చూస్తున్నావు? చెడు చూస్తున్నావు. ఎక్కడ? సెల్లులో. కళ్ళారా నీ పిల్లలు చెడు చూస్తుంటే చూస్తావు తెలుసా? అర్థమైందన్నమాట. నువ్వు సెల్లో చెడు చూస్తున్నావు. ఆ చెడు ఒకనాడు నీ పిల్లలు చేస్తారు, అది నువ్వు చూస్తావు. జాగ్రత్త. నువ్వేమి ఎత్తుతావో దానే నువ్వు కోస్తామంటున్నాడు బైబిల్. నువ్వేం చేస్తావో అదే నిన్ను ఎత్తి మీదకి వచ్చును. కాబట్టి ఇప్పుడు ఎంత జాగ్రత్తలో ఉండాలి? మొదటగా నీవే కారణం. నువ్వు మంచి బాటలు నడిస్తే నీ పిల్లలు మంచి బాటలో నడుస్తారు. అప్పుడు నీ కుటుంబం కూడా మంచి బాటలు నడుస్తూ ఉంటే, అబ్బా ఆయనను చూడు, వాళ్ళ కుటుంబం చూడు ఎంత చక్కగా నడుచుకుంటున్నారు, మనం కూడా నడుచుకుని ఎంత మంచిగా ఉంటుంది. ఏమంటే నిజమా కాదా? ఈరోజు కొంతమంది కొన్ని కుటుంబాలు చూసి వారి కుటుంబాన్ని ప్రేమించి పిక్నిక్లకి యాత్రలకు తీసుకెళ్తున్నారు కదా. కొంతమంది పిల్లలు మాట్లాడుకుంటున్నారు, ఫ్రెండ్స్, అరే నేను హైదరాబాద్లో అది చూసి వచ్చాను, మా అమ్మ నాన్నలో దాన్ని తీసుకెళ్లారు, ఆ టూర్కి తీసుకెళ్ళారు, ఆ పిక్నిక్ తీసుకెళ్లారు. అలా చెబుతుంటే వాళ్ళు మన చెవులో పడింది అనుకోండి, అబ్బా మనం కూడా మన పిల్లల్ని టూర్కి తీసుకుపోతే బాగుంటుంది కదా. ఏమండి అనుకునే వాళ్ళు ఎంతమంది లేరు? అంటే మనం కూడా ఒక మంచి బాటలో నడుచుకోవాలని ఈరోజు సమాజంలో ఆయా కుటుంబాలు నేర్చుకుంటున్నాయి. కానీ బైబిల్ నేర్పిస్తుంది ఏమని? నీ కుటుంబము దేవునిలో ఉంచుకోవాలి. దావీదు నేర్పిస్తున్నాడు, నా కుటుంబము నిత్యము ఆయన సన్నిధానంలో ఉంది. నీ కుటుంబం కూడా నిత్యమైన సన్నిధానంలో ఉండాలి. దావీదు మహారాజు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలన చేశాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు. ఆయన అడిగితాడు, నా కుమారునికి, ఆ కుమారుడు మందిరాన్ని కట్టిస్తాడు. ఆయన ఎవరు? సొలొమోను మహారాజు. ఆయన కాలంలో యుద్ధాలు లేవు. ఆయన పని ఏంటో తెలుసా? ఆయన భోజనం చేయాలా, సింహాసనం కూర్చున్నాలా, ఎవరన్నా వస్తే న్యాయం తీర్చాలా. 40 సంవత్సరాలు యుద్ధం లేదు, ప్రశాంతంగా ప్రజలు హ్యాపీగా ఉన్నారు. సైనికులకి ఏం లేదు, పనే లేదు. బా ఎంత గొప్ప రాజండి. అలాగనే ఒక మిషనరీ ఉన్నాడు, రాబర్ట్సన్ అని, 1500 సంవత్సరాలు లేదు సంథింగ్. ఎప్పుడు ఆయన
ప్రార్థన చేసి చేసి సువార్తను ప్రకటిస్తే ఒక దేశంలో పోలీస్ స్టేషన్ మూసేసినారంట. దొంగలే లేరంట ఆ దేశంలో. ఈరోజు కుటుంబంలో ఉన్న కుమారునే నమ్ముతాం లేదు మనం. 10,000 కట్టబెట్టుకున్నాడా ఇంట్లో, అందరికి కనబడతాడు. మనం బేడి వ్యవస్థల కల్లా సగం కట్ అయిపోయింది దాంట్లో. ఎన్ని కుటుంబాలు లేవాలా? కాబట్టి మన కుటుంబాలు చెడిపోవడానికి కారణం మనమే. మనం ఒకటే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెడిపోవడానికి మనమే కారణం. మనమొక్కరూ నిర్ణయం తీసుకుంటే ఎప్పుడున్న తరాన్ని నిలబెట్టచ్చు. ఏమండి, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎక్కడికి వెళ్ళినా కీబోర్డు వాస్తవులు ముస్లింలే ఉంటారు. చూడండి, ఎక్కడైనా కానీ తబలు కొడతలు ముస్లింలే ఉంటారు. చర్చిలలో పాటలు పాడుతోళ్ళు ముస్లింలే ఉంటారు. ఎందుకు యవనస్తులు ఉండదా? మనకు వారికి అవకాశం ఇస్తలేం, వారు పాడడానికి అవకాశం ఇస్తలేం, మ్యూజిక్ కొట్టడానికి అవకాశం ఇస్తలేం. కాబట్టి యవనస్తులు ఏమైపోతున్నారు? రావడం లేదు. ఆ ఉద్దేశించి యవనస్తుల మధ్యలో పరిచయం స్టార్ట్ చేసినాం. అదే ప్రభు పనికే ప్రాణం పెట్టు మిషన్. ఈ కార్యక్రమాన్ని యవనస్తుల మధ్యలో అనేక మంది యవనస్తులను లేపాం. కాబట్టి అలాంటి తరాన్ని మనము మార్చాలంటే మనం ఒక నిర్ణయం తీసుకుంటే చాలు. ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే రాబోయే తరాన్ని నిలబెట్టచ్చు. మరి తీసుకుందామమ్మా? సార్ మీరు చెప్పండి, వెళ్ళండి, ఇంకా రేపు ఇంకోసారి వస్తాడు. ఇది కామన్ సార్ అనుకుంటారా మీరు? ఎంతమంది వచ్చినా ఎంతమంది మాటలు చెప్పినా అది మీకు కామన్ ఉండొచ్చేమో, కానీ ఆ కామన్ ఒకనాడు మీకే ఎదురై నిలిచి కూర్చుంటుంది. కాబట్టి ఒక నిర్ణయం తీసుకోండి, ఆయన సన్నిధానంలో ప్రార్థించండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి, రాబోయే తరాలు కూడా కాపాడుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని మిగతా సమయాన్ని అప్పగిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, నైనా నీ లేఖనంలో ఎన్నో మంచి కుటుంబాల గురించి రాయబడిన మాటలు మేము చదువుకున్నాం. ఈ పెద్దపాడు నైనా మరి తాండ్రపాడు గ్రామంలో మీరు జ్ఞాపకం చేసుకుని ప్రేమించి నీ మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. చెప్పాం నైనా, మా కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకనాడు దావీదు కుటుంబం, ఒకనాడు యోబు కుటుంబం ఎంత చక్కగా నీ సన్నిధానంలో ఉంచాయో, పెరిగాయో. వారి కుటుంబాలు చూసి మేము ఈరోజు సాక్ష్యాలుగా మేము చెప్పుకుంటున్నామంటే వారి కుటుంబాన్ని కాపాడుకున్నారు. అలాగనే మేము కూడా మా కుటుంబాలు కాపాడుకుని మా కుటుంబము దేవుని కుటుంబం అని పిలువబడుతట్లుగా తీర్చిదిద్దండి, సహాయం తెచ్చండి. తలలోంచిన మీ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయనా. వారి పేరున జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న చేతి పనిని, కష్టాన్ని దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటూ నాయనా, ఎంతవరకు చెప్పిన మాటలు నేను విన్న మీ పిల్లలందరూ కూడా పాటిస్తట్లుగా కృప చూపి సహాయం తెచ్చమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.